తెలుగుదేశం దిమ్మ ఏం చేసిందే ఆయనకి? అసలు ఎవరు నువ్వు అక్కడ? కార్పొరేటర్ కొడుకు, ఏదైనా ఉంటే కార్పొరేటర్ చూసుకుంటాడు. ఏం సంబంధం నీకు? తెలుగుదేశం దిమ్మ తొలగించి రఫా రఫా అని చెప్పి సోషల్ మీడియాలో పెడతాం. ఏం మాకు చేత కాదనుకుంటున్నావా? మా నాయకుడు ఆదేశిస్తే, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఒక్కటే రోజు మీ బతుకు. గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులు, రోజు రోజుకి మేమేం మాట్లాడట్లేదని చెప్పేసి ఇష్టానుసారంగా జిల్లాలో దౌర్జన్యాలు, దాష్టికాలు ఎక్కువైపోయినాయి మీవి. ఎవరు అసలు ఆయన? కార్పొరేటర్ కొడుకు. జెండా దిమ్మితే ఏం పని ఉంది? మేము అసలు ఆ కంప్లైంట్ కానీ మేము 2 times ఇస్తే ఆయన అరెస్ట్ చేస్తే తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారు. 40 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ రాజకీయాలు నేర్చుకుంది ఇదేనా అనంత వెంకటరామరెడ్డి అని అడుగుతున్నాను. జర్నల్కి ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసు వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తారా మీరు? పోలీసు వాళ్ళని బూట్లు నాకమంటారా? పోలీసు వాళ్ళ మీద ఏళ్ళు చూపెట్టి దౌర్జన్యం చేయడానికి వెళ్తారా మీరు? కార్పొరేటర్లారు మీరు లేక రౌడీలా అని అడుగుతున్నా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గత వారంలో నా దృష్టికి కానీ వచ్చింది. నా దృష్టికి వచ్చిన తర్వాత దాని మీద సమగ్రమైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి నేను పంచాయతీ అక్కడ ఉండే విఆర్ఓకి కానీ అలాగే పంచాయతీ సెక్రటరీలకి, ఎంఆర్ఓలకి ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళు 2006లోనే ఈ స్థలము పంచాయతీది అని చెప్పేసి డిక్లేర్ చేసిన దానికి మేము అక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడానికి ఈ స్థలాన్ని మేమే పంచాయతీ ఆక్యుపై చేసుకుందని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే రెవెన్యూ సైడ్ నుంచి అక్కడ ఉండే విఆర్ఓ కానీ 2006కు ముందే వెంచర్లు వేశారు. వెంచర్లో భాగంగా ఇది పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ వదిలేశారని చెప్పేసి వాళ్ళు గతంలో కానీ అక్కడ ఒక సర్టిఫికేట్ ఉంది, దాన్ని ఇచ్చినట్లు కానీ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్నటి రోజున దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కానీ ఎక్కడి నుంచి అయితే నాకు సమాచారం అందిందో వాళ్ళకి నేను పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.